ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. ఎవరైనా ఓటీపీస్ అడిగినా ఎలాంటి డీటెయిల్స్ని కూడా షేర్ చేయకండి. సో టాపిక్లోకి వెళ్తే తిరుపతిలో ఒక ఘటన జరిగింది. అయితే అది చాలామందిని ఇప్పుడు ఈ లవ్ అఫేర్స్, ఈ అరేంజ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ వీటిపైన కొంచెం ఆలోచించేలా చేస్తుందన్నమాట. అయితే ఓ ఆవిడ పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. కానీ తన భర్త సడన్గా చనిపోయారు. ఇక చనిపోయారు కదా అని చెప్పేసి తాను ఒంటరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది. అయితే ఒక డెలివరీ అబ్బాయి గ్యాస్ సిలిండర్లు అమ్ముకుంటూ ఉంటాడు ఈయన తిరుపతిలోనే. అయితే ఈవిడ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమె తెలంగాణ నుంచి తిరుపతిలోకి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది. ఒక షాప్లో తాను పనిచేస్తూ ఉంటుంది, సమోసాస్ అమ్ముకుంటూ ఉంటుంది. మరి ఇంత చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఆమెకి ఓ డెలివరీ బాయ్తోని పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహితర సంబంధం కాక వెళ్ళింది. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటారు చూడండి, ఆ లెవెల్ వరకు వెళ్ళింది. ఇక అప్పుడప్పుడు కలుసుకోవడాలు, ఈవిడ ఇంటికి రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఓ రోజు సడన్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక మన ఈ బంధాన్ని మనం ఆపేద్దాము అని చెప్పింది. ఆపేయ్యు అని చెప్పడంతో వాడికి ఎక్కడి లేని కోపం వచ్చింది. ఎలాగైనా దీని మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఒక్కసారి లాస్ట్ టైం నన్ను కలువు అన్నాడు. సోమవారం రోజు నా ఇంటికి రా అని చెప్పాడు. తాను కూడా ఇన్ని రోజుల పాటు ఆయనతోనే ఉన్నాను కదా అని చెప్పేసి సరే అని చెప్పింది. ఇక ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఓ కత్తి తీసుకొని తనని గొంతు కోసేసి అక్కడికక్కడే చంపేశాడు. చంపేసిన తర్వాత తనకి సంబంధించి ఈ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఈ విషయానికి సంబంధించి పోలీసులకు తెలియడంతో ప్రసన్న దానిపైన అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఎందుకు చంపాలనుకున్నాడు, కోపంతో ఒక చిన్న విషయం, వాళ్ళిద్దరు కలిసి ఉండకపోవచ్చు అన్న ఒక రీజన్తో ఆయన చనిపోవడమే కాకుండా ఇప్పుడు ఇంకొక మనిషి ప్రాణం కూడా తీసినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు అసలు జరగకుండా ఉండాలి అంటే ఈ మధ్య కాలంలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, అదేవిధంగా వివాహిత సంబంధాలు ఏవేవైతే ఎక్కువ అవుతున్నాయో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు ఈ వార్త అయిన తర్వాత చాలామంది అయితే దీన్ని ఖండిస్తున్నారు. అయితే మెయిన్లీ ఇక్కడ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూ ఉంటాడు ఈయన. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసుకుంటూ ఈయనకి ఏంటంటే ఆ అమ్మాయి మీద చాలా ఇష్టం వచ్చిందనమాట. ఇక పోలీసులు ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇష్టం వచ్చి ఇదంతా అయిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ వ్యక్తిని అడిగారనమాట. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాక ఇంకా ఆయన బతికే ఉన్నాడు. సో ఆయన చనిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయన నిలదీసి అడిగితే, అవును సార్ నేను చంపుతాను ఖచ్చితంగా, ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని అంటుంది, ఇన్ని రోజులు నాతో ఎందుకు ఉంది అంటున్నారు. కాదు, మీకు సంబంధించి మీరు కొట్టుకోవడం కానీ విడాకులు తీసుకోవడం లేదా దూరంగా ఉండడం అనే ఆప్షన్స్ని ఎందుకు పక్కకు పెట్టేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు కానీ సామాన్యులు కానీ అడుగుతున్న క్వశ్చన్. వీళ్ళిద్దరూ కూడా ఎట్లాగో పెళ్లి చేసుకోలేదు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు సహజీవనం అన్నప్పుడు మీరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా. అలా కాకుండా మీరెందుకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడున్న పోలీసులు అడగడంతో ఆయన అయితే నాకు కోపంతోనే చేశాను సార్ అని తన తప్పు ఒప్పుకొని ప్రస్తుతం అయితే ఆయనకు సంబంధించి చికిత్స పొందుతున్నాడు. అండ్ దెన్ ఆయనని దాని తర్వాత చికిత్స నిమిత్తం అటు జైలుకి కూడా పంపించాలని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అంటే ఎవరితో తిరుగుతున్నాము ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గమనించాలి అని చెప్పేసి అయితే కోరుకున్నా. తిరుపతిలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరు ఏమనుకున్నా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.